లేదండి. యాక్టింగ్ కోసమే నేను పుట్టా. యాక్టింగ్ కోసమే చేద్దాం అనుకుంటున్నా. అలాంటి సిచ్యువేషన్‌లో వన్స్ నేను ఇండస్ట్రీలో ఇలా అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ లేకుండా అడుగు పెట్టిన క్యారెక్టర్స్ వచ్చినవి ఏంటి అంటే క్యారెక్టర్స్. హీరోయిన్‌కి ఫ్రెండ్ రోల్స్, అక్క చెల్లెలు రోల్స్ తప్ప మాకు పర్టికులర్‌గా క్యామ్ అనేది నా ఫేస్ మీద పడే ఛాన్సులు అనేవి మాకు దొరకలే. ఓకే. సో అప్పుడు నేను ఏమని డెసిజన్ తీసుకున్నాను అంటే మనం చేయాల్సింది ఇలా కాదు. ఐ లవ్ యాక్టింగ్, ఐ లవ్ కెమెరా కదా, కెమెరాకి ఉమ్మా ఇచ్చే టైప్ మనిషిని కదా నేను. ఐ షుడ్ డూ సంథింగ్ అని చెప్పి ఏం చేస్తే నేను వెంటనే కెమెరా వాళ్ళని వీళ్ళని చూడకుండా నన్నే ఫోకస్ చేస్తుంది అని థింక్ చేస్తున్న టైంలో నాకు ఒకటి మైండ్కి వచ్చింది. ఏంటి అంటే నా ఏజ్ 22 కదా, ఇలా ఈ ఏజ్లోనైతే మాత్రం పక్కా ఏ సిస్టర్ క్యారెక్టర్లో ఫ్రెండ్ క్యారెక్టర్లే వస్తాయి. కొంచెం పర్టికులర్ క్యారెక్టర్స్ చేయాలంటే ఏంటి అంటే చూసుకున్నా హీరోయిన్గా ట్రై చేస్తే మనకి ఏమైనా ఆప్షన్ దొరుకుతుందా అని. యావరేజ్ నా ఫిగర్ దేనికి పనికిరాదు. హీరోయిన్గా అస్సలు సత్తా నాకు లేదు, నా స్ట్రక్చర్కి లేదు. అండ్ కలర్ ఆల్సో ఐఎమ్ ది గ్లామర్ లుక్ అండ్ బ్లాక్ కలర్ నేను అంతే, ఫేర్ కూడా అంత ఎక్కువ లేను. అలాంటి నన్ను లీడ్కి నేను అంతగా సెట్ అవును. ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కెమెరా నన్ను కాకుండా ఇంకెవరిని చూసేటట్లు కాకుండా నన్నే చూడాలి అంటే ఏం చేస్తే సరిపోతుంది? ఎస్, ఏంటి అంటే అవి ఆంటీ. ఓకే. సో మీరే అంటున్నారు ఏంటి అంటే అని అడగగానే ఆంటీ అనేసారు. సో అలా చూసుకున్నప్పుడు పర్టికులర్గా ఆంటీ క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి? హీరోయిన్కి అమ్మగా కానీ, హీరోకి అత్తగా కానీ, విలన్కి పిల్లంగానో కీపుగానో దొరుకుతాయి కదా. సో అందుకనే నేను ఆ ఒక ఏజ్లోనే నేను అలాంటి పర్టికులర్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా మీ ముందు అమ్మమ్మగా అయిపోయే ఛాన్స్ కూడా వచ్చింది. ఫస్ట్ మూవీ ఏది మీది? నాది ఫస్ట్ మూవీ మహాసముద్రం విత్ సిద్ధార్థతోని. వన్ ఆఫ్ ది అందులో కూడా ఆంటీ రోలే. ఏమో నాకు తెలియదు, అప్పటికి పెళ్ళైపోయిన అమ్మాయిని ఏం నా ముందు హీరోయిన్కి ముద్దులు పెట్టుకుంటూ వస్తుంటే అలా నేను చూస్తున్నాను. ఏమత్తా నువ్విస్తావు ముద్దు అనగానే హా అని సో అది మాట క్యారెక్టర్. ఓకే. ఆ రోల్స్ అంటే ముఖ్యంగా మీరు చేసిన మూవీస్ కానీ సో ప్రతి ఒక్క క్యారెక్టర్ బోల్డ్ గానే ఉంటది. బోల్డ్ అని మీరు అంటున్నారు కదా. అవును. సరే, మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ తిరిగి మీకు అడుగుతున్నాను నేను. అడగండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బోల్డ్? మీ మైండ్ లో బోల్డ్ అంటే ఏమనుకుంటున్నారు? సో బోల్డ్ అంటే బోల్డ్ అనుకుంటున్నా. అదే ఒక 2-3 నాకు ఎగ్జాంపుల్ కి ఇలా ఉంటే బోల్డ్ అంటారండి. సరే, నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఓకే. చాలా మంది ఏమంటారంటే కొంచెం లంగాయిల పైకెత్తగానే అదో బోల్డ్, పక్కన నడుము కనిపించగానే అదో బోల్డ్, కొంచెం ఏం లేదు జీరా జాకెట్ మధ్యలో కలిగేయగానే అదో బోల్డ్ అనుకుంటారు. కానీ మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అలా థింక్ చేయరండి. ఇప్పుడు ఏం లేదు, ఒక విలేజ్ లో ఒక అప్పుడే పెళ్ళైన పెళ్ళంగా నేను ఎదుగుతున్నాను అనుకుందాం. ఏం లేదు, బట్టలు ఉతకాల్సిన పని వచ్చింది. మాకు ఉతకడానికి ఇప్పుడు కాలంలో ఉన్న వాషింగ్ మిషన్లో అప్పట్లో లేవు. మాకు ఆ టైంలో అప్పట్లో ఉండేవి ఏంటి, ఓ చిన్న నదో లేకపోతే గట్ట ఏదో దొరుకుద్ది, వెళ్ళి మేము ఉతుక్కుంటున్న టైంలో నా చీర చొంగు ఇలా జారింది కదా అని సిగ్గుసరం ఎందుకు? దులిపేసుకొని మజ్జిగ చేసుకుంటాం. ఇప్పుడంటే పిన్నీసులు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారేమో కానీ అప్పుడైతే చీర తడవకూడదు, ఒక పక్క చీర తడవకూడదు, ఇంకో పక్క చీర జారకూడదు అంటే మజ్జిగ ఇలా పట్టుకొని వేసుకొని చుట్టుకుంటారు పట్టకి. సో అది మరి బోల్డ్ అంటే ఎలా? మరి అప్పటి కాలం నుంచే కదా వచ్చింది, అంతే కదా. అంటే మీరు బోల్డ్ అంటే దాన్ని దీన్ని కంపేర్ చేస్తున్నారు. సో దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తున్నారు అంటే అక్కడ ఇప్పుడు ఒక వర్క్ జరుగుతుంది, ఒక విలేజ్ కల్చర్, అది విలేజ్ అట్మాస్ఫియర్ అది వేరే. సో ఆన్ స్క్రీన్ లా కోట్ల మంది చూస్తూ ఉంటారు, సో ఎక్స్పోజింగ్ ఇస్తారు చూసినా, దాన్ని నేను బోల్డ్ అనుకుంటా. సరే, ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మీరు చూసి ఉంటుంటారు. ఎక్కడైనా నేను క్లేవేజ్ షో చేయడం మీరు చూసారా? ఎక్కడైనా నేను బెల్లీ షో చేయడం మీరు చూసారా? ఇవి పర్టికులర్ గా మనం పర్సన్స్ కి కాకుండా మనం ఎంటైర్ ఒక మూవీ నుంచి చూపించిన సీన్స్ అవి, వాటిని
బోల్డ్ సీన్స్ అన్నా నేను తీసుకుంటా. బట్ నేను క్లెవెర్ షో కానీ బెల్లి షో కానీ చేయలేదే. హిప్ షో చేసా. వై? బికాస్ సారీ కట్టామంటే ఒక అమ్మాయి కూరగాయలు అమ్ముకుంటున్నాను నేను. కూరగాయలు అమ్ముకుంటున్నప్పుడు నాకు నీట్ గా సారీ వేసుకోవడానికి ఎలా అవుతుంది? ఇలాగ ఎత్తు కూర్చొని బాబు 10 రూపాయలు 20 రూపాయలు ఏం కావాలి అని తీసుకొని అంట. సో క్యారెక్టర్ తగ్గట్టే చేయడం జరిగింది తప్ప ఇంకా అంతా మించి ఎందులో బోల్డ్ ఏముంది? డైలాగ్స్. ఓకే, డైలాగ్స్ అంటే నేను ఒప్పుకుంటా, బోల్డ్ డైలాగ్స్ అని ఒప్పుకుంటా. ఎందుకంటే నీట్గా బ్రో అన్నయ్య ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని అనేది ఇట్స్ డీసెంట్. ఏం బ్రో ఎలా ఉన్నావు అనేది కొంచెం బోల్డ్ గా అనిపిస్తుంది. సో అలాంటి డైలాగ్స్ చేయడానికి నేను ఓకే అన్నాను కానీ లుక్ నైతే కాదు కదా. మరి అలాంటి డైలాగ్స్ ని పట్టుకో బోల్డ్ క్యారెక్టర్స్ కి అమ్మాయి ఇదవుతుంది అదవుతుంది అని అనుకోవడం ఎందుకు? సో నాదైతే ఇది నేను చేసింది జస్ట్ ఆ లుక్. ఇప్పుడు నేను ఒక అమ్మిన అమ్మాయిగా చేయాల్సి వచ్చింది, చేశాను తప్ప అంతకుమించి నేనేం చేయలేదే. సలార్లో ఏంటి నా ముగ్గుడికి నేను సపోర్ట్ చేశాను తప్ప అంతకుమించి నేనేం చేయలేదే. ఏం చేస్తాను చెప్పండి? చెప్పండి మీరు. 2 నిమిషాలు టైం ఇస్తే మా ఆయన కోసం 2 నిమిషాలకి ఏదైనా తయారు చేసేస్తా. ఒక అమ్మాయిని తీసుకొచ్చి రెడీ చేసేస్తా. పక్కన పంట అన్న కూడా ఓకే నీకు? నాకేం ప్రాబ్లం. మా ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ఓకే, వేరే అమ్మాయిని కూడా పంపించడానికి రెడీ ఉన్నా? రెడీ నేను. తనకి సోల్ ఉందా, తనకి హార్ట్ ఉందా, నేను పంపించడానికి రెడీ. ఆ గట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు మనసులోని ఒక దాని మీద ఒక దాంతో పడుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఆల్రెడీ నువ్వు మిస్టేక్ చేసావు. సో నువ్వు నిజంగా పడుకుంటే ఏంటి, కలలో పడుకుంటే ఏంటి? సో నేను పంపించడానికి రెడీ, తనకు ఓకే అనుకుంటే అంతే. రెడీ ఉన్నావు డైరెక్ట్ ఏంటి? రెడీ ఉన్నావు అంటున్నా పంపించడానికి, ఒకవేళ తను ఇష్టపడితే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వై? బికాస్ మహా అయితే ఎన్నిసార్లు పడుకోగలుగుతావు నువ్వు దాంతో? అంతే కదా, ఎన్నిసార్లు పడుకోగలుగుతావు? నాకున్న మనసు గాని నాకున్న ప్రేమ గాని అది నీకు ఇస్తాదా? పో. అర్థమైందా? అర్థమైంది. సో నేను పక్కా ఇవ్వగలను. నాకు నువ్వు తప్ప ఇంకో ఆప్షన్ లేదు అని నేను అనుకున్నా కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ టు యూ. ఓకే, సో ఇచ్చేసారు ఖర్చులకి. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. సో ముఖ్యంగా ఇండస్ట్రీ అంటేనే బయట కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో అందులో ఒక కంటెంట్ ఏదైనా చేయాలి, ఒక క్యారెక్టర్ ఒకటి చేయాలంటే పక్కా వాళ్ళతో కమిట్మెంట్ అయితేనే క్యారెక్టర్స్ ఇస్తారని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు, ఇంకొంతమంది లేదు నడుస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మరి వాస్తవంగా మీరు చెప్పండి. సో మీరు చేసే రూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో కమిట్మెంట్ మీరు ఇచ్చారా లేదా? కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ అని చూడలేని వాళ్ళు మాట ఒకవేళ నా ముందు ఎత్తితే చెప్పు తీసుకుని కొడతా. ఎదవ నా కొడుకైనా ఎదవ నా కూతురికైనా. ఎందుకంటే ఒక్కటే ఆప్షన్ అండి. యూ హ్యావ్ ఏ హార్ట్, యూ హ్యావ్ ఏ డేర్, యూ హ్యావ్ ఏ వాయిస్, స్పీక్ అవుట్, మాట్లాడండి. వాడు నిన్ను అడిగాడు, నువ్వు చెయ్యాలనుకుంటావు చేస్తావు. నాకు ఆప్షన్ రాలేదు ఇప్పటి వరకు, నన్ను ఎవరో అంత డేర్ చేసి అడగలేదు. నిజంగా చెప్పండి. ఓకే, హార్ట్ మీద చేసుకొని. ఓకే, మీరు నాకు అర్థమైంది మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో మీ హస్బెండ్ పైన ఒట్టేసి చెప్పండి, ఇంతవరకు ఎవరితో కమిట్మెంట్ అడిగినా కూడా మీరు? నా హస్బెండ్ మీదే కాదు, నా కొడుకు మీదే కాదు, నా మీద, అందరి మీద కాకుండా నా మీద ఒట్టేసి చెప్తున్నాను.